హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజైతే నేను జాకెట్ స్టిచ్చింగ్లో సైడ్ జాయింట్లో ఏ విధంగా వేసుకోవాలి, ఎక్కడ లూజు లేకుండా బిర్రు లేకుండా బాగా స్టిచ్చింగ్ బాగా వచ్చేటట్లు ఎట్లా వేసుకోవాలో చూపిస్తాను. చూడండి, జాకెట్ అంతా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత నీట్గా విధంగా చేసుకుంటాం కదా. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఎంతకైతే పట్టీకి వదిలేమో అంత వదిలేసి ఇట్లా సమంగా పట్టుకోండి. హ్యాండ్ని ఇట్లా సమంగా పట్టి ఇట్లా చూసుకొని ఇట్లా పెట్టేసుకొని ఆల్తీ బ్లౌజ్ తీసుకొని కట్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా కటింగ్ చేసుకొని ఇట్లా జాయింట్లప్పుడు వేరుగా చేసినా కూడా ముడతలు అనేటివి లూజు ఎక్కువ తక్కువ అట్లాంటివి అనేటివి వస్తాయి. అలాంటప్పుడు ఇట్లా జాకెట్ కరెక్ట్గా ఇట్లా పెట్టేసి ఇట్లా అనేది గీత గీసుకొని మార్కింగ్ చేసుకొని ఇట్లా వస్తే కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది జాకెట్. రెట్ అనేది కూడా ఎక్కడ లూజు లేకుండా చూడండి. ఇట్లా గీసుకొని లేట్ అవుతుంది అనుకోకుండా ఇట్లా చూసుకొని వేసుకోండి. ఇక ఈజీగా కొలత అనేది కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ వరకు ఉంది. ఇట్లా వేసుకొని దీని మీదనే కుట్లు వేసేసుకోండి. స్టిచ్చింగ్ అనేది సూపర్గా వస్తుంది. చూడండి, ట్రై చేయండి ఒకసారి మీరు కూడా. ప్రతి ఒక్కరికి ఈజీగా ఇట్లా కుట్టుకోవచ్చు. ఈరోజు వీడియోలో షార్ట్ వీడియోలో ఇది చూపిద్దాం అనుకుంటున్నా. చూడండి, ఇట్లా వేసుకోండి. కరెక్ట్గా వస్తుంది అందరికీ, ఎవరికైనా సరే. ఇట్లా వేసుకుంటే ఎక్కడ ముడత లూజు అనేది రాకుండా బాగా వస్తుంది అన్నమాట. కొన్ని చిన్నవి ఇట్లా షార్ట్ వీడియోలాగా పెడతాను. షార్ట్ వీడియోలాగా పెడతాను, చిన్న బిట్స్ లాగా. నా ఛానల్ని ప్రతి ఒక్కరూ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కటి చెప్తాను.
చాలామంది సౌండ్ వినిపించట్లేదని పెడుతున్నారు కదా, సౌండ్ పెద్దదిగా పెడతానండి. ఎట్లా అది పెంచుకోవాలనేది నాకు అర్థం కావట్లేదు. అందుకని నేను చేసుకోలేకపోతున్నాను. కొంచెం అది నేర్చుకొని నీట్గా సౌండ్ బాగా వచ్చేటట్టుగా సెట్ చేసుకొని పెడతానండి. చూడండి ఇట్లా రెండు సైడ్లు అట్లా ముందు కుట్టు వేసుకొని తర్వాత సైడ్ కుట్లు వేసుకోండి. అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది మీకు. ఇట్లా వేసుకొని ఇట్లా ఫస్ట్ అనేది అట్లా కటింగ్ చేసుకోండి. నీట్గా ఉంటుంది అప్పుడు స్టిచ్చింగ్ కూడా. ఇది కూడా అట్నే వచ్చింది. ఇట్లా వేసుకోండి మీరు కూడా. ఇట్లా అనేది వస్తే ఎక్కడ లూజ్ లేకుండా కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ సమంగా ఉండాలి, ఈ రెండు బాగా వచ్చేస్తుంది. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి కొత్తగా చూస్తున్న వాళ్ళకి కూడా చెప్తున్నానండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్, మరి ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్. చూపించాను కదా సైడ్ జాయింట్ ఎట్లా ఏ విధంగా వేసుకోవాలి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను.